దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా అనగా దేవునికి స్తోత్రం అని అర్థం. హలాల్ అనగా స్తుతి, స్తోత్రం అనగా హలాల్ అనే మాటకి మరొక అర్థం ప్రకాశించడం అని అర్థం. షైనింగ్ అనగా దేవుడు షైన్ కావాలి మన ద్వారా, మీ ద్వారా, నా ద్వారా. ఆయన ప్రకాశించాలి, ఆయన పబ్లిష్ కావాలి, ఆయన పాపులర్ కావాలి, ఆయన ప్రసంగించబడాలి, ఆయన ప్రచారం చేయబడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి హల్లెలూయా అంటే దాని అర్థం అదే. దేవుణ్ణి స్తుతించండి. ఎవరు దేవుడు? ఏంటి? యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ యావే, యాహ్వే, యావే అని చెప్పబడిన దేవుణ్ణి. నేను ఉన్నవాణ్ణి అని చెప్పి ఉన్నటువంటి దేవుడు, నేను ఉన్నవాణ్ణి అనువాడిని అని చెప్పిన దేవుడు, త్రికాలములో ఉన్నవాణ్ణి అని చెప్పగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రతిదానికి అనాలి రూల్ ఏం లేదు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు, మధ్య మధ్యలో హల్లెలూయా స్తోత్రం అని చెప్పండి. నేను ఆయన స్తోత్రం చెప్పినట్టు, హల్లెలూయా చెప్పినట్టు, ప్రైజ్ లార్డ్ అన్నట్టు, మధ్యలో ఒక పాట ఎత్తుకున్నట్టు ఇవన్నీ లేవు. ఆధునిక ప్రసంగ విధానాలవి. అలా జరగడంలో తప్పేం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. హల్లెలూయా చెప్పవచ్చు, హల్లెలూయా చెప్పకపోవచ్చు. కాబట్టి ఇలా చెప్పినంత మాత్రాన ఆత్మీయులని కాదు, చెప్పకపోయినంత మాత్రాన ఆత్మీయులు కాకుండా ఉన్నారని మనం విమర్శించడానికే, తప్పు పట్టడానికి వీల్లేదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థనా విషయాలు మీరు నాకు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. పిల్లలకి, మన పిల్లలకి, మన ఇళ్లలో ఉన్నటి పిల్లలకి, మన బిడ్డలకి, మన అన్నదమ్ముల పిల్లలకి, మన సంఘస్థులైన పిల్లలకి ఎగ్జామ్స్ ఆరంభమవుతున్నాయి. ఎగ్జామ్ సీజన్ ఇది, ఎగ్జామ్స్ మంత్ ఇది. మార్చ్ అండ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ మంత్స్. కనుక ఈ సమయంలో స్టూడెంట్స్ అందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఈ దినం ఎవరైనా ఎగ్జామ్ రాయబోతుంటే, ఏ ఎగ్జామ్ అయినా, ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయినా, లేకపోతే ఫార్మసీ ఎగ్జామ్ అయినా, నర్సింగ్ ఎగ్జామ్ అయినా, 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయబోతున్న వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్స్ రాసి దాని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. యవన బిడ్డలారా, స్టూడెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎక్కడున్నా కానీ మీరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే, మాకిచ్చిన ఈ మంచి ఛానల్ కొరకే, ఈ మంచి సహవాసం కొరకే, ఈ మంచి నగరం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా, మా యవన బిడ్డలు వారు 1 సంవత్సరం అంతా చదువుకొని వారు ఏం చదువుకున్నారు, ఏం అర్థం చేసుకున్నారు అనేటువంటి వాటిని పరీక్షించడానికి పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. 10th, ఇంటర్, ఇక వేరు ఎగ్జామ్స్, ఇంజనీరింగ్స్, మెడికల్ ఎగ్జామ్స్, నర్సింగ్ ఎగ్జామ్స్, ఇంకా ఇలా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా ప్రియ యవన బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి జ్ఞానం అనుగ్రహించండి. ఈ దినాల్లో ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని మీ నామాన్ని మహిమపరచగలటం సాయం చేయండి. మా బిడ్డలు మంచి ఉత్తీర్ణత సాధించాలి ప్రభువా. మరి మంచి జ్ఞానం అనుగ్రహించండి. వాళ్ళు వింటున్న విషయాలు వాళ్ళ అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసులో అనేకమైన ప్రశ్నలు పుట్టించండి ప్రభువా. వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఆయన. రాబోయే రోజుల్లో మా పిల్లలు మంచి ఉన్నతమైన రంగాల్లో డాక్టర్స్ గాను, లాయర్స్ గాను, ఇంజనీర్స్ గాను అలా మారాలి ప్రభువా. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఈ ప్రజలు, మీ బిడ్డలు ఉండాలి. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీ చేతిలో సమర్పిస్తూ బిడ్డలకు ఉన్న టెన్షన్లన్నిటి మీరు తొలగించి మీ కార్యం జరిగించమని, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడని మీ ప్రజలు తెలుసుకోగలడు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి.
మరొక పర్యాయం ప్రభు సన్నిధిలోకి రావడానికి, మీ ముందుకు రావడానికి, వాక్యం చేతపట్టుకొని మీ గృహంలోకి రావడానికి, మీ పర్మిషన్ లేకుండా రావడానికి మీరు టీవీ ఆన్ చేస్తేనే కనిపించడానికి దేవుడు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని భయపరుస్తున్నాను. ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. వీఆర్ అన్ఫెయిత్ఫుల్, బట్ స్టిల్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైనా యవన బిడ్డలు ప్రార్థనలు కావాలనుకుంటే దయచేసి నా 2 నంబర్స్ ఉన్నాయి. అవి వాట్సాప్ నంబర్స్. వాటికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ హాల్ టికెట్ల కోసమో పెన్నుల కోసమో ప్రార్థన చేస్తామనో, ప్రార్థన చేసి పెన్నులు ఇస్తామని నేను అనడం లేదు. బట్ వీ విల్ ప్రే. మా దైవజనుడు, మా బృందం వాళ్ళు, మా స్థానిక సంఘస్థులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పటికీ మీ ప్రయత్నం మీరు మానొద్దు. అంకుల్ వాళ్ళు ప్రార్థన చేశారులే, పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేశారులే, బ్రదర్ వాళ్ళు ప్రార్థన చేశారులే అని అనుకుంటూ ఉన్నారేమో. మీ ప్రయత్నం మీరు చేయండి, ప్రభు సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి మీ ప్రయత్నం ఉండాలి, ప్రభువుకు చేసే ప్రార్థన 2 ఉండాలి. రాయిని దొర్లించగలిగిన వాడు రాయిని దొర్లించకుండా రాయిని దొర్లించండి అని అడిగాడు. కానీ లాజరును పిలవడానికి శక్తి కలిగిన వాడు. స్తోత్రం. లాజరు సమాధి దగ్గరికి వచ్చి రాయి పక్కపో, రాయి తొలగిపోవును గాక అని చెప్తే రాయి దొర్లించబడగలదు. కానీ రాయిని దొర్లించే పని మనుషులకు అప్పగించి, మనుషులు చేయలేని పని, లాజరు బయటికి రానే పని మనిషి చేయలేడు. అక్కడ మరియమ్మో మార్తమ్మో వాళ్ళెవ్వరూ చేయలేని పని మనం చేయగలిగిన పని మన చేత దేవుడు చేయిస్తాడు. ఆయన చేయగలిగే పని కూడా, ఆయన చేసే పని కూడా కొన్నిసార్లు మనకు అప్పగిస్తాడు, మన చేత చేయిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, మన బిడ్డలో ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని భావిస్తూ దేవుడు స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. మనం టెన్షన్ పడుతూ ఆ పిల్లలకి టెన్షన్ పెట్టించొద్దు, పుట్టించొద్దు. వాళ్ళు ఫ్రీగా రిలాక్స్గా ఉండేవండి. ఈ రోజుల్లో ఎగ్జామ్స్ టైం కనుక మీ మొబైల్స్ వాడకం కాస్త తగ్గించండి, చాలా వరకు తగ్గించండి. టీవీ కానీ ఇటువంటివి తగ్గించండి, ఆటపాటలు తగ్గించండి, ప్రభు సన్నిధిలో గడపండి, ప్రార్థన చేయండి. ఈ సీజన్లో మాత్రమే ప్రార్థన చేయమని, బైబిల్ చదవమని కాదు. ఆత్మీయతను, మీ విద్యాభ్యాసాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం యేసునామములో మనం ఏమేం చేయగలము, యేసునామములో చేయగలిగినటువంటి 5 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. యేసునామములో నడవగలమని, వాడే కాదు, ఆ కుంటివాడే కాదు, పుట్టిన మొదలుకొని కుంటివాడైన వాడు కాదు, ఎవరైనా కానీ యేసునామములో నడవగలరు. నడవలేని వాళ్ళు, ఆత్మీయ ప్రపంచంలో ప్రార్థనలో ఉపవాసంలో నడవలేని వారు యేసునామములో నడవగలరు. వీ కెన్ వాక్ స్పిరిచువల్లీ, వీ కెన్ వాక్ in prayer, we can walk in fasting, we can walk in meditation of the word of God through the name of Jesus Christ. యేసునామము అనేటువంటి తాళపు చెవి ద్వారా మనం నడవగలమని, లోబరుచుకోగలమని, లొంగ తీసుకోగలమని, అనగా అధికారము చెలాయించగలమని. దెయ్యముల మీద అధికారం, దురాత్మల మీద అధికారం, దుష్ట శక్తుల మీద అధికారం, ఈవిల్ పవర్స్ మీద మనకు అధికారం, పాముల మీద తేళ్ల మీద అధికారం. పావుల మీద తేళ్ల మీద అంటే అక్షరార్థమైన అధికారం అని కాదు, అధికారము దేవుడు మనకు అనుగ్రహిస్తాడని, అధికారాన్ని మనం వినియోగించుకోవచ్చని. శిష్యులకి దురాత్మలను లోబరుచుకునే శక్తిని ఇచ్చాడు. అది వారి వారి వ్యక్తిగతమైన నామాల్లో కాదు, తన నామంలో. నా నామాన్ని ఉపయోగించండి, ఉచ్చరించండి. యూజ్ మై నేమ్ యాజ్ కీవర్డ్ ఆర్ యూజ్ మై నేమ్ యాజ్ పాస్వర్డ్. నా నామాన్ని వాడుకోండి, నా వ్యక్తిత్వాన్ని వాడుకోండి, నన్ను వాడుకోండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. ఆయన నామములో లోపరుచుకోగలమని, ఆయన నామములో అడగగలమని, ప్రార్థించగలమని, అభ్యర్థించగలమని, రిక్వెస్ట్ చేయగలమని, దేవాన్ని మొరపెట్టగలమని, తట్టగలమని, వెతకగలమని. స్తోత్రం. అంతేకాకుండా ఆయన నామంలో మనం రక్షణ పొందొచ్చు. ఆకాశము కింద, భూమి కింద ఉన్నటువంటి ఏ లోకంలో కూడా ఎవరి నామం ద్వారానైనా, ప్రపంచంలో ఏ నామం ద్వారా మనం రక్షణ పొందలేము. మనకేదో ప్రొటెక్షన్, భద్రత ఇవ్వగలరేమో, రక్షణ కల్పించగలమని హామీ ఇవ్వచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ, పాపములోంచి విడుదల యేసు ద్వారా కలుగుతుందని,
రక్షించడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన ఒక్కడేనని, ఆ నామము ద్వారానే మనకు రక్షణ అని, ఆ నామము ద్వారానే ఆ కుంటివానికి భౌతికమైన రక్షణ కలిగిందని, సంపూర్ణమైన స్వస్థత కలిగిందని, వాడికి బలం వచ్చిందని. స్తోత్రం. వాడికి బలం వచ్చింది, వాడు బలం పొందాడు అని 3వ అధ్యాయం 7వ వచనంలో రాస్తే, వాడికి పూర్ణ స్వస్థత కలిగిందని 3వ అధ్యాయం 16వ వచనంలో రాస్తే, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ రాయబడినట్టు విషయం 4వ అధ్యాయం 9వ వచనం, ఆ దుర్బలునికి, దుర్బలుడు అని రాయబడింది, పుట్టినది మొదలుకొని కుంటివాడు అని రాయబడింది, అడుక్కునేవాడు అని రాయబడింది, యాచకుడు అని రాయబడింది, భిక్షగాడు అని రాయబడింది. కానీ ఇక్కడ రాయబడిన మాట దుర్బలుడు. స్తోత్రం. బలము లేనివాడు, చెడ్డ బలం కలిగినవాడు, మంచి బలం ఉన్నవాడు కాదు, చెడ్డ బలం కలిగినవాడు. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థ పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఎవరిగా. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. 40+ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిని గురించి రాయబడిన మాటలు అక్కడ రాయబడ్డాయి. సరే, రక్షణ పొందగలమని. 5వదిగా యేసునామములో క్రియలు కార్యాలు చేయగలమని, మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్, గ్రేట్ వర్క్స్ మనము చేయగలమని. స్తోత్రం. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7. వాని కుడి చెయ్యి పట్టుకొని, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాని పాదములను చీలమండలమును బలము పొందాయి. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను ఇంగ్లీష్ వర్షన్లో చదువుతాను. 3వ అధ్యాయము. స్తోత్రం స్తోత్రం 7వ వచనం. అండ్ హీ టుక్ హిమ్ బై ద రైట్ హ్యాండ్ and pull him up, and immediately his feet and his ankle bones were strengthened. స్తోత్రం హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. అతని కుడి చెయ్యి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలములకు పాదములకు బలము వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవటము మొదలుపెట్టాడు. స్తోత్రం. తదుపరి అతడు నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వాళ్ళతో సమాజ మందిరములను ప్రవేశించాడు. సమాజ మందిరంలో కనుందా? సరే, దేవుని స్తోత్రం. 7, 8 కలిసి ఉన్నాయి. వాడుక భాషలో కూడా అలాగే ఉన్నట్టుంది. పీటర్ హెల్డ్ అవుట్ హిస్ రైట్ హ్యాండ్ టు ద క్రిపుల్ మ్యాన్ యాజ్ హీ పుల్ ద మ్యాన్ టు హిస్ ఫీట్. సడన్లీ పవర్ సర్జ్ ఇన్ టు హిస్ క్రిపుల్డ్ ఫీట్ అండ్ యాంకిల్స్. సడన్గా, అకస్మాత్తుగా అతని యొక్క బలహీనమైన పాదాల్లోకి, లేదా చీలమండల్లోకి, యాంకిల్స్లోకి, మడిమెల్లోకి శక్తి వచ్చింది. ద మ్యాన్ జంప్డ్ అప్. వాడు ఎత్తి కుదేసినట్టుగా ఒక్కసారిగా ఎగిరాడు. బాల్ నేలకేసి కొడితే పైకి లేచినట్టుగా లేచాడు అన్నట్టుగా. ద మ్యాన్ జంప్డ్ అప్, స్టూడ్ దేర్ ఫర్ ఎ మూమెంట్, స్టాండ్, అండ్ దెన్ బిగన్ టు వాక్ అరౌండ్. As he went into the temple, the courts with Peter and John, he leapt for joy and shouted praises to God. Sorry, the man jumped up and stood there for a moment stunned and began to walk around. ఆ చుట్టూ తిరగడం ఆరంభించాడు. లేచి నడవసాగాను. చుట్టూ తిరగడం ఆరంభించాడు అని రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటలు, as he pulled up the man to his feet, సడన్లీ పవర్, అకస్మాత్తుగా పవర్ వచ్చింది. అకస్మాత్తుగా 2వ అధ్యాయంలో వచ్చిన శక్తి, 2వ అధ్యాయంలో వచ్చిన శక్తి ఆకాశంలోంచి వచ్చిన శక్తి. ఇప్పుడు 3వ అధ్యాయంలో నుంచి వచ్చిన శక్తి మనిషిలో నుంచి వచ్చిన శక్తి. పరలోకము నుంచి పరిశుద్ధునిలోకి పంపబడిన వానిలోకి వచ్చిన శక్తి ఇప్పుడు రోగిలోకి వచ్చింది. యేసులోని శక్తి వస్త్రంలోకి వచ్చింది. వస్త్రంలోని శక్తి ఒక స్త్రీ దేహంలోకి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా పరలోకం నుంచి వచ్చిన శక్తి పేతురు మీదకి వచ్చింది. అనగా పేతురు శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తి
ధర్మం చేయమని లేకపోతే వెండి బంగారాల కోసం ఆశించినట్లుగా ఉన్నటువంటి పైసల కోసం అభ్యర్థించినటువంటి వ్యక్తి దేహంలోకి వచ్చింది. దేహం మొత్తంలోకి వచ్చిందని కాదు, మరి ముఖ్యంగా ఎక్కడ బలహీనత ఉందో నీ బలహీనతల్లో దేవుని శక్తి ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడు బలవంతుడివి. నువ్వు ఎప్పుడు మానసిక బలహీనుడివో లేకపోతే ఆత్మీయ బలహీనుడివో శారీరక బలహీనుడు, నీ బలహీనతల్లో దేవుని శక్తి ప్రత్యక్షమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పొందుకున్నవి. ఏం పొందుకున్నాం? ఏమైనా పొందుకున్నావా? చాలామంది ఏం పొందుకోవడం లేదు. వాట్ వీ హ్యావ్ రిసీవ్, మనం ఏం రిసీవ్ చేసుకున్నాం, ఏం స్వీకరించాం, ఏం పొందుకున్నాం, పట్టేసుకున్నాం, ఏం గ్రాప్ చేసుకున్నాం. స్తోత్రం. దాని గురించి మనం పొందుకున్నవి ఏంటి? ఏమైనా పొందుకున్నామా? మనం పొందుకోవలసిన వాటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. యేసు పొందిన వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. నువ్వు ఏం పొందుకుంటున్నావు? స్తోత్రం. వీటి గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా, అక్కడ రాయబడిన మాటలు, వారు ఇంటింటా రొట్టె విరుచుచు 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటూ, దే వర్ మీటింగ్ ఇన్ ద టెంపుల్ ఎవ్రీ డే. దేవాలయములోను దేవుని బిడ్డల ఇళ్లలోను, దేవాలయంలోను ప్లస్ దేవుని బిడ్డల ఇళ్లలోను, 2 చోట్ల 2 స్థలాల్లోనూ ప్రతిరోజు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. అప్పుడప్పుడు కూడుకుంటున్నారు కాదు. ఉద్యమం ఆరంభమైంది, ఉద్యమం ఆరంభమైంది, పరిశుద్ధాత్మ అగ్ని రగులుకుంటుంది, ఉద్యమ జ్వాలలు అక్కడంతా రగులుకుంటున్నాయి. దేవాలయంలోకి వెళ్తున్నారు, దేవుని బిడ్డల ఇంట్లోకి వెళ్తున్నారు. మీరు దేవుని మందిరానికి రావాలి, దేవుని బిడ్డల అవసరాలు తీర్చడానికి దేవుని బిడ్డల ఇళ్ళకి వెళ్ళాలి. అవసరాలు తీర్చడానికి డబ్బని కాదు, వారి కోసం ప్రార్థన చేయడానికి, వారి హౌసెస్ విజిట్ చేయడానికి, వారిని పలకరించడానికి, వారి అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించడానికి. కేరళ ప్రాంతంలో నేను గమనించిన విషయం, పాస్టర్లు విజిట్ చేస్తారు, అదే సమయంలో విశ్వాసులు కూడా కొన్ని గృహాలను విజిట్ చేస్తారు. విశ్వాసి మరొక విశ్వాసి గృహాన్ని సందర్శిస్తున్నాడు. ఏదో ఫంక్షన్లప్పుడో లేకపోతే అకేషన్లప్పుడు కలుసుకోవడం అని కాదు, కొంచెం మాకు రావాలనిపించిందంటే వచ్చామండి, విజిటింగ్ అని వచ్చి ఆ విశ్వాసులే ప్రార్థన చేసి అవి మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ చేసినట్టుగా చేస్తున్నారు. పాస్టర్లు చేస్తున్న గృహదర్శనం ఓకే, మంచిదే. విశ్వాసులు చేస్తున్నట్టు గృహదర్శనం కూడా నేను అక్కడ గమనించాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ ఒకరోజు విశ్వాసం, ఒకరోజు 100 మంది విశ్వాసులు అంటే 100 మంది విశ్వాసులు అలాగా ఒక గృహాన్ని దర్శించాలని కాదు. ఇవన్నీ ఒకటి, దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు తేల్చి చెప్పాడు, ఇది దొంగల గుహ, ఇది వ్యాపారపు ఇల్లు. ఆయన ప్రక్షాళన చేసినంత మాత్రాన అది మారిపోయిందని కాదు. ప్రక్షాళన చేసినప్పటికీ అది అలాగే ఉంది, దాని పాపస్థితి అలాగే ఉంది. క్లెన్స్ చేసినప్పటికీ కూడా అన్క్లీన్గా మిగిలింది. నువ్వు విస్తారమైనటువంటి సబ్బుతో నువ్వు రాసుకున్నప్పటికీ కూడా నీ మల్లం అలాగే ఉండేది, మురికి అలాగే ఉంది అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. మనం ఎంతో శుభ్రం చేసుకున్నా కానీ. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే మొట్టమొదటి విషయం, దేవాలయంలోకి వెళ్ళారు. వై? 3 గంటల సమయంలో దేవాలయంలోకి వెళ్ళారు వాళ్ళు. ఇంతకుముందు వెళ్ళినట్టు వాడుక చొప్పున వెళ్ళారని కాదు. ఇప్పుడు వాడుకలన్నీ పక్కన పెట్టేశారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చినప్పుడు వాళ్ళ వాడుకలు కూడా మారిపోయినాయి. స్తోత్రం. వాడుకలన్నీ వాడిపోయినాయి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 25వ వచనం, ప్రభు యొక్క దేవుని స్తోత్రం, అతడు ఆ సమయంలో తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు, అతడు దేవాలయానికి వచ్చాడు అని రాయబడింది.
దేవాలయానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రభు యొక్క ఆత్మ అతని మీద ఉంది. తర్వాత రాయబడిన మాట, అతనికి పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరచ ఆత్మ వశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి. 8వ రోజు కాబట్టి సున్నతి కోసం యేసు అనగా మరియమ్మ యోసేపులు వచ్చారు. తర్వాత సుమియోను వచ్చాడు. తర్వాత అన్నమ్మ వచ్చింది. అన్న అనేటి ప్రొఫెటర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఒక ఆయన దేవుని స్తుతించాడు, ఇంకొక ఆయన దేవుని ప్రజలతో, ఇంకొక ఆమె దేవుని ప్రజలతో మాట్లాడింది. దేవాలయానికి వెళ్ళడంలో ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తుతించడానికి వెళ్ళాలి. రెండోది దేవుని ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళాలి. ఇవి రెండు మనం అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఒక దైవ ప్రేరణకు లోనైపోయి వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలో ఆ బలుల అర్థమైపోయింది. ఈ బలుల యొక్క అవసరత లేదు. మా ప్రభువు మా కోసం వధించబడ్డాడు. యేసు అనేటువంటి యేసుక్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు కదా, ఇక మళ్ళీ దాన్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? నీడల లాంటి ఛాయ లాంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? స్తోత్రం. కాబట్టి దాని యొక్క అవసరత లేదు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఈ పండగలు, యూదుల పండగలు ఇవన్నీ నెరవేరినాయి. స్తోత్రం. పాత నిబంధనలో చాలా విషయాలు క్రీస్తులో నెరవేరినాయి. సరే, మనం వాటిలో కూడా వెళ్ళలేదు. నంబర్ 1, ఒకటి దైవ ప్రేరణ పొందారు కనుక ఈ దైవజనులు దేవాలయానికి వెళ్ళారు. ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్తున్న వాళ్ళందరికీ దైవ ప్రేరణ ఉందని కాదు దాని అర్థం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, వాని కుడి చేయి పట్టుకొని లే అని, వాడు స్వయంగా లేవమని చెప్పడం కాదు, వాడిని లేవనెత్తాడు. వెంటనే నిలబడలేక పడిపోయాడని కాదు, నిలబడలేక పడిపోయే స్థితిలో ఉన్నాడు. కానీ అంతలోపు జరిగిన విషయం, బలం వచ్చింది. ఆ బలము రావడం వలన వారి పాదములను చీలమండమును బలము పొందెను. బలము పొందినప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు పడిపోయాడు. బలం పొందినప్పుడు వాడు నడవడం ఆరంభించాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, బలాన్ని పొందాడు. దైవికమైన బలాన్ని పొందాలి. డివైన్ స్ట్రెంగ్త్ని మనం పొందాలి. డివైన్ ఇన్స్పిరేషన్ పొందాలి. పేతురు, యోహాన్ లాగా. రెండోది దైవికమైన బలం పొందాలి. దైవికమైన బలము అది ఆత్మ సంబంధమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు. ఇక్కడ వీడు పొందింది ఆత్మ సంబంధమైన బలం అని కాదు, భౌతికమైన బలం పొందాడు. స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం, వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలుగా స్తుతి అంటే తెలియనోడు, సనుగుడికి అలవాటు పడినోడు, గొనుగుడికి అలవాటు పడినోడు, మర్మరింగ్కి అలవాటు పడినోడు, ప్రైజింగ్కి అలవాటు పడినోడు కాదు. స్తోత్రం. తన జీవితపు ఆరంభ దినాల్లోంచి ఎవరో స్తుతిస్తుంటే దేవాలయంలో వినపడుతున్న స్తుతి శబ్దాలు మాత్రమే విన్నవాడు. వాడు నడుచుచు గంతులు వేయచ్చు. గంతులు వేయడం అంటే ఇంగ్లీష్లో ద మెసేజ్ ట్రాన్స్లేషన్లో యూజన్ పీటర్సన్ గారి తర్జుమాలో ఏమని రాయబడిందంటే డ్యాన్స్ అనగా వాడు నడుస్తూ డ్యాన్స్ వేస్తూ అనగా నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా అనగా పేతురు, యోహాన్లతో కూడా దేవాలయంలో ప్రవేశించాడు. వాడు స్తుతించాడు. వాడు స్తుతించడానికి కారణం ఏంటి? 81వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. స్తోత్రం. మన నోరు బాగుగా తెరవాలి అంటే చాలా పెద్ద వైడ్గా ఓపెన్ చేయాలని కాదు, మన నోరు తెరవాలి అనగా మనం సిద్ధపడాలి. కొన్ని స్తుతి, నా నోట ఆయన కొత్త కీర్తన ఉంచెను అని భక్తుడు అంటాడు. స్తోత్రం. నన్ను పాపపు బురదలోంచి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడే, నా నోట ఒక కీర్తన పెట్టాడు. ఇతని నోట్లో ఒక కీర్తన పెట్టాడు. స్తుతి పాడుతున్నాడని ఏం పాడాడు మరి తెలియదు. అక్కడ సాంగ్స్ అతనికి రావు, పాటలు రావు, కానీ వాడు పాడాడు, వాడు స్తుతించాడు. మాటలతోనే కాదు, పాటలతో కూడా స్తుతించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతులు తెలియని నా నోటికి అని భక్తుడు పాడతాడు. స్తుతులు తెలియని మన నోళ్ళకి స్తుతులను ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలిగే శక్తినిచ్చాడు. సనుగుళ్ళకు అలవాటు పడిన మన స్వభావం ఎప్పుడు సనుగుడు. ఏం చేశారు
అది చేశారా, ఇది చేశారా, అసంతృప్తితో కూడుకున్నట్టు మన స్వభావాలు. కానీ ఆనందంతో సంతృప్తితో కూడుకున్నట్టు అతని మారిన స్వభావం చూడండి స్తుతిస్తుంది. గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ. అతని నోరు తెరవబడినప్పుడు దేవుడు ఆ నోట్లో స్తుతులు ఉంచాడు. దైవికమైన నింపుదల కావాలి, గాడ్లీ ఫిల్లింగ్ కావాలి, గాడ్లీ ఇన్స్పిరేషన్ కావాలి, గాడ్లీ పవర్ కావాలి. మూడోదిగా గాడ్లీ ఫిల్లింగ్ కావాలి. దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. ప్రతి ఆదివారం నోరు తెరిచి దేవుని స్తుతించండి. మీ స్థానిక మందిరంలో ఎవరో పాడతారులే, వర్షిప్ లీడర్స్ పాడతారులే, వర్షిప్ టీం పాడతారులే, క్వైర్ వాళ్ళు పాడతారని కాదు, అందరూ కలిసి పాడాలి. అందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరచాలి. సోలో సాంగ్స్ పాడడానికి కాదు సంఘం, ఇండివిజువల్ సాంగ్స్ ఒక్కొక్కరుగా పాడడానికి, వాళ్ళ యొక్క తలాంతులు ప్రదర్శించడానికి కాదు, అందరూ కలిసి ప్రభువును మహిమపరచాలి. స్తోత్రం. 4వ విషయం 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం చివరి భాగంలో శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. విస్మయముతో నింపాడు, విస్మయముతో, ఆశ్చర్యముతో, ఆనందముతో. హీ ఫిల్ దోస్ పీపుల్ విత్ జాయ్. పోనీలో ఏదో జరిగింది, ఆ కుంటోడు బాగైంది, ఇక అడుక్కునేవాడు కాదు, ఇక వాడు భిక్షం ఎత్తుకోడు, వాడి జీవితం మారింది అని సంతోషించారు. దైవికమైనటువంటి ఆశ్చర్యముతో, దైవికమైనటువంటి అమేజ్మెంట్తో నింపబడాలి. స్తోత్రం. మనం పొందుకున్నవేంటి? దైవికమైన ప్రేరణ పొందుకున్నామా? దైవికమైన బలం పొందుకున్నామా? కుంటివాడు పొందుకున్నట్టు. మూడోది దైవికమైన నింపుదల పొందుకున్నామా? అతను పొందుకున్నట్లుగా. 4వదిగా ప్రజలు పొందుకున్నట్లుగా దైవికమైన ఆశ్చర్యాన్ని పొందుకున్నామా? ఆనందాన్ని పొందుకున్నామా? ఇటు దైవికమైన 4 విషయాలు పొందుకుని ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.